హాయ్ ఫ్రెండ్స్, మనం రోడ్డు మీద వెళ్తుంటే దుమ్ము కొట్టుకోవడం చాలా కామన్. కానీ మన భూగ్రహం మొత్తం అంతరిక్షంలో ప్రయాణిస్తూ కోట్ల మైళ్ళ దూరంలో ఎప్పుడో పేలిపోయిన ఒక రాక్షస నక్షత్రం యొక్క బూడిద కుప్పగుండా వెళ్తుందని మీకు తెలుసా? అంటార్క్టికా మంచు గర్భంలో దశాబ్దాల పాటు దాగి ఉన్న కొన్ని వింత అణువులు ఈ రోమాంచిత అంతరిక్ష రహస్యాన్ని బయటపెట్టాయి. విశ్వాంతరంలో సాగుతున్న ఆ వింత ప్రయాణం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ పరిశోధనను జర్మనీకి చెందిన హెల్మ్హోల్ట్జ్ జెంట్రమ్ డెస్టిన్స్ రోసెన్స్ డార్స్ శాస్త్రవేత్తల అంతర్జాతీయ బృందం నిర్వహించింది. డాక్టర్ డొమినిక్ కోల్ మరియు ప్రొఫెసర్ ఆంటోన్ వాల్నర్ నేతృత్వంలోని టీం అంటార్క్టికాలో 40,000 నుండి 80,000 ఏళ్ల క్రితం నాటి పురాతన మంచు పొరలను విశ్లేషించారు. దీనికి సంబంధించిన వివరాలు తాజాగా ప్రతిష్టాత్మక ఫిజికల్ రివ్యూ లెటర్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. ఈ మంచు పొరల్లో శాస్త్రవేత్తలకు ఐరన్ 60 అనే అత్యంత అరుదైన రేడియోధార్మిక ఇనుప అణువులు దొరికాయి. ఇవి భూమిపై సహజంగా అసలు తయారు కావు. కేవలం విశ్వంలో ఏదైనా ఒక భారీ నక్షత్రం ముసలిదైపోయి సూపర్ నోవాగా పేలిపోయినప్పుడు మాత్రమే ఈ ఐరన్ 60 పుడుతుంది. మన సౌర కుటుంబం ప్రస్తుతం లోకల్ ఇంటర్స్టెల్లార్ క్లౌడ్ అనే నక్షత్ర బూడిద మేఘం గుండా ప్రయాణిస్తోందని చెప్పడానికి ఈ అణువులే పక్కా ఆధారాలు. ఈ రహస్యాన్ని పట్టుకోవడానికి శాస్త్రవేత్తలు అంటార్క్టికా నుండి ఏకంగా 300 కిలోల మంచులను ల్యాబ్కు తరలించారు. దాన్ని పూర్తిగా కరిగించి కెమికల్ ప్రాసెసింగ్ చేయగా చివరకు కేవలం కొన్ని వందల మిల్లీగ్రాముల దుమ్ము మాత్రమే మిగిలింది. ఆ దుమ్ములో ఉన్న కోట్లాది అణువుల్లో నుంచి కేవలం కొన్ని ఐరన్ 60 పరమాణువులను వేరు చేయడానికి ఆస్ట్రేలియాలోని హెవీ అయాన్ యాక్సిలేటర్ ఫెసిలిటీ అనే ప్రపంచంలోనే ఏకైక శక్తివంతమైన మిషన్ను వాడారు. ఈ ప్రయోగం ఎంత సున్నితమైనదో యూనివర్సిటీ ఆఫ్ బాన్కు చెందిన శాస్త్రవేత్త అనబెల్ రోలప్స్ ఒక వింత ఉదాహరణతో చెప్పారు. గడ్డితో పూర్తిగా నిండిపోయిన 50,000 ఫుట్బాల్ స్టేడియాల్లో ఒక చిన్న సూదిని వెతికితే ఎంత కష్టమో ఆ మిషన్ ఆ స్థాయిలో కేవలం 1 గంటలోనే ఆ ఐరన్ 60 పరమాణువులను వెతికి పట్టుకుంది. 10 లక్షల కోట్ల సాధారణ పరమాణువుల్లో దాగి ఉన్న కొన్ని కాస్మిక్ అణువులను ఇది వేరు చేసి రికార్డు సృష్టించింది. ఈ ఆవిష్కరణ ఎందుకు ముఖ్యం? మన సౌర కుటుంబం సుమారు 40,000 ఏళ్ల క్రితమే ఈ నక్షత్ర బూడిద మేఘంలోకి ప్రవేశించింది. విచిత్రం ఏమిటంటే 40,000 ఏళ్ల క్రితం నాటి మంచుతో పోలిస్తే ఇప్పుడు మనకు అందుతున్న ఐరన్ 60% చాలా ఎక్కువ. అంటే మనం ప్రస్తుతం ఆ మేఘం యొక్క అత్యంత దట్టమైన ప్రాంతంలో లేదా దాని సరిహద్దుల వద్ద ఉన్నామని అర్థమవుతుంది. మరో కొన్ని వేల ఏళ్లలో మన భూమి ఈ మేఘాన్ని దాటి అవతలికి వెళ్ళిపోతుంది. చూశారుగా, కోట్ల మైళ్ళ దూరంలో ఎప్పుడో పేలిపోయిన నక్షత్రాల అవశేషాలు ఈరోజు మన అంటార్క్టికా మంచులో ఎలా దాక్కున్నాయో, అంతరిక్షంలో మన ప్రయాణం ఎంత వింతగా సాగుతుందో చెప్పడానికి ఇదొక పక్కా సాక్ష్యం. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.